బంకీపూర్ ఇది బీహార్ రాష్ట్రం పాట్నా నగరంలోని ఓ ప్రముఖ అసెంబ్లీ నియోజకవర్గం. దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఆయన తండ్రి నబీన్ కిషోర్ సిన్హా కూడా ఇదే ప్రాంతానికి 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా భావిస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ రోజు బైపోల్ జరుగుతుంది. ఆగస్టు 3న ఫలితాలు వెలువడతాయి. ఈ ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తొలిసారి బరిలో నిలిచారు. ఈసారి బంకీపూర్లో మార్పు తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నితిన్ నబీన్ స్వయంగా ప్రచారంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థి నీరజ్ కుమార్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే క్రికెట్ ఆడాను అంటూ స్థానికులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. మరోవైపు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ప్రచారానికి భారీ సంఖ్యలో నాయకులను రంగంలోకి దించింది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఎంపీలు, అలాగే రాష్ట్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నిక బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి పెద్ద ఎన్నిక. అందుకే ఈ ఫలితాన్ని ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయంగా కూడా చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇది బీజేపీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ అని ప్రచారం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లపై ప్రధానంగా 3 కారణాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాటిలో మొదటిది ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత ప్రభావం, రెండవది ధరల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి, మూడవది నీట్ పేపర్ లీక్ వ్యవహారము, విద్యార్థుల నిరసనలు, వారిపై పోలీసుల చర్య. ఈ 3 అంశాలు యువ ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఓటర్లు మాత్రం ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న అభిప్రాయాలు మాత్రమే. తుది తీర్పు మాత్రం ఓటర్లదే. మొత్తానికి బంకీపూర్ ఉప ఎన్నిక ఒక సాధారణ బైపోల్ గా కనిపించినా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతుంది. బీజేపీ తన కంచుకోటను కాపాడుకుంటుందా, లేక ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఆగస్టు 3న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది.